వెల్కమ్ బ్యాక్ టు మరియం స్వాత్సే కిచెన్. ఈరోజు నేను కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా. దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. హల్వాకి ముందుగా మనం ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నెయ్యి హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కాజు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. దీనిని నెయ్యిలో కొంచెం దోరగా వేయించుకుందాం. ఇక్కడ నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాం కదండి పంకిన్ సీడ్స్ని. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1 కిలో క్యారెట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ క్యారెట్ని నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకుందామండి. ఇందులోని పచ్చివాసన వెళ్ళిపోయి మనకి ఇక్కడ క్యారెట్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మన ఈ క్యారెట్ అనేది ఆరెంజ్ నుంచి లైట్గా ఎల్లో కలర్లోకి ట్రాన్స్ఫర్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీ, నేను ఇక్కడ 3 ఇలాచీలు తీసుకున్నానండి. 1.5 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను, ఫ్యాటీ మిల్క్. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం 1.5 లీటర్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ. ఇప్పుడు ఈ పాలలో ఈ క్యారెట్ని బాగా మరగనిద్దాం. మనం హై ఫ్లేమ్లో పెడదాం. ఒక 20 మినిట్స్కి ఈ పాలు అనేది కొంచెం చిక్కగా అయ్యి మన క్యారెట్ అనేది బాగా స్మూత్గా మగ్గిపోతుంది. దీన్ని మనం క్లోజ్ చేసి 20 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు పాలలో ఈ క్యారెట్ అనేది బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ నేను మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ అమూల్ వారి మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నానండి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి రుచికి సరిపడినంత షుగర్ తీసుకుందామండి. మీరు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. మీకు కొంచెం స్వీట్నెస్ కావాలంటే దాన్ని బట్టి మీరు ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కిలో క్యారెట్ 1.5 లీటర్ పాలకి నేను దగ్గర 300 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేశాను. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనిద్దాం. అంటే ఈ పాలు అనేది బాగా మిక్స్ అయిపోవాలి. అలాగే ఈ క్యారెట్ హల్వా అనేది కొంచెం బాగా చిక్కగా అవ్వాలి. అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూ ఉందాం. ఇక్కడ మన ఈ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఈ పాలు అనేది గట్టిగా అయిపోయి హల్వా అంతా దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఇన్బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.